యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. కాంచీపురం వక్లా సిల్క్స్. కాంచీపురం వక్లా సిల్క్స్ చాలా బాగుంది. ఎందుకంటే తెలంగాణే కాదు, ఆంధ్ర ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు. ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు, తెలంగాణ నుంచి కూడా వస్తున్నారు. సో రెండు రాష్ట్రాల ప్రజల వల్ల వాళ్ళ ఆశీస్సులతో చాలా బాగా రన్ అవుతుంది కదా. అండ్ మీ ప్రమోషన్ స్ట్రాటజీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు అంటే కొత్త వాళ్ళని బ్రాండ్గా తీసుకోలేదు, మోడల్స్ని పిక్ చేసుకోలేదు, మీ దానికి మీరే బ్రాండ్ కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ సారీస్, యూనిక్ బ్లౌజెస్తో, అంటే డిఫరెంట్ కాంబినేషన్స్తో. అంటే లేడీస్ అందరికీ కూడా ఇప్పుడు ఎలా అయింది అంటే కాంబినేషన్ చూడండి సరే మాధురి గారిది, లేకపోతే సారీ చూడండి అది రెట్రో అండ్ వింటేజ్ మిక్స్డ్ ఉంది, అండ్ లేకపోతే వెస్ట్రన్ అండ్ వింటేజ్ మిక్స్ ఉంది. ఈ కైండ్ ఆఫ్ వ్యూలో మొత్తం పీపుల్ అందరూ కూడా ఫోకస్ పెట్టేశారు కదా, బాగా ఇష్టపడుతున్నారు కలెక్షన్స్. నాకు కూడా ముందు నుంచి శారీస్ అంటే బాగా ఇష్టం. సో నేను ముందే డిసైడ్ అయ్యాను, ప్రమోషన్స్ కోసం డబ్బులు వేస్ట్ చేసి ఆ డబ్బులు శారీస్ మీద ఎక్కువ పెట్టే బదులు ప్రమోషన్స్ నేనే చేసుకుంటూ కస్టమర్స్కి తక్కువ ప్రైస్కి శారీస్ ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాం. సో అదేవిధంగా వీవర్స్ ప్రైస్కి చాలా తక్కువ కాస్ట్కి శారీస్ ఇస్తున్నాం. వచ్చిన కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఇస్తున్నారు అందరూ కూడా. అండ్ ఆషాఢ మాసం ఆఫర్ ఏమో చాలా డిఫరెంట్గా చేశారు. తర్వాత ఇక్కడ 20% సేల్ ఉంది, అలా వాటికి మళ్ళీ డిఫరెంట్గా వాళ్ళతో బాగా చేశారు స్టాఫ్తో. అండ్ ఇక్కడ కూడా ఈ రోజు నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. నేనా రాజా కాదు నీ సారీ. అసలు ఆ థాట్ ఎవరికి వచ్చింది? అది శ్రీనివాస్ గారి కాన్సెప్ట్. అన్నీ కూడా చెప్తూ ఉంటారు, చక్కగా ఐడియాస్ అవి ఇస్తూ ఉంటారు, మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, దగ్గరుండి అన్ని చేపిస్తూ. పాపం కాఫీ చాలా బాగుంది అంటే కాఫీ చాలా కాదు నీ సారీ చాలా, పూజ చాలా బాగుందండి కాదు ఇక్కడ నీ సారీ చాలా బాగుంది అంటే అది చాలా బాగా వైరల్ అయింది. అండ్ కాన్సెప్ట్ కూడా సారీస్, మీరు కూడా అన్ని సారీస్ అసలు ఎలా ఎంత ఓపిక మ్యామ్ అది సారీస్ అన్ని చేంజ్ చేసి ఇష్టం ఉంటే ఓపిక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. శారీస్ అంటే నాకు చాలా ఇష్టం, శారీ క్యారీ చేయడం కూడా చాలా ఇష్టం. ఓకే, సో అందుకని ఇష్టం కాబట్టి ఇష్టం అనేది కష్టం అనిపించదు. సారీస్ మీరు ఎలా పిక్ చేసుకుంటారు అంటే లైక్ క్లాతింగ్ వైజ్ కానీ లేదు అంటే డిజైన్ వైజ్ కానీ, అండ్ హెవీ పట్టు సారీస్లో కానీ ఇలాంటి సింథటిక్ సారీస్లో కానీ, అంటే మీ కలెక్షన్ ఎలా ఉంటుంది? నాకు కొంచెం యూనిక్గా ఉండాలి, కలర్ కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ రెగ్యులర్గా కాకుండా కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్స్ ఎక్కువగా స్టోర్లో కూడా అవే ఉంటాయి. ఎక్కడ దొరకనటువంటి కలర్ కాంబినేషన్స్ అన్ని వక్లా సిల్క్స్లో ఉంటాయి. సో ఆ విధంగా ముందు నుంచి నాకు ప్రతి కలర్ కూడా ఇష్టమే, చెప్పాలంటే ఎవ్రీ కలర్ ఇష్టమే. సో ఆ విధంగా నాకు కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్, అందులో వింటేజ్ కలెక్షన్స్ నాకు చాలా ఇష్టం ముందు నుంచి. సో అందుకని ఆ వింటేజ్ కలెక్షన్ శారీస్ ఎక్కువ ఉంటాయి పట్టులో. సో వింటేజ్ ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటాను పూజలు పండగలు అప్పుడు. సో అదేవిధంగా నాకు ఏవైతే ఇష్టమో అవే నేను స్టోర్లో ఎక్కువగా ఆల్ ఓవర్ ఇండియా నేనే ట్రావెల్ చేస్తున్నాను, వీవర్స్ని పెట్టుకొని దగ్గరుండి వీవింగ్ చేయించుకుంటూ శారీస్ని స్టోర్లో పెట్టి సెల్ చేస్తాను. ఓ మొత్తం మీరే వెళ్తూ ఉంటారు? ఎస్, నేనే ఆల్ ప్లేసెస్ సారీస్ అన్ని పిక్ మీదే ఉంటుంది? నేనే చేస్తాను. హ్యాండ్ పిక్డ్ సారీ ఉంటుంది ప్రతి సారీ కూడా. ఓకే ఓకే, అందుకనే ప్రతి సారీ కూడా వక్లా సిల్క్స్ లో బాగుంటుంది. సూపర్. మీరు ఎవరైనా డిజైన్ ఇచ్చి నాకు ఈ మోడల్లో కావాలి అనుకుంటే అలా కూడా మేము వీవింగ్ చేయించి ఇస్తాం. ఓకే ఓకే, సారీ ఈ కలర్ పర్టికులర్ కలర్ కావాలి, పర్టికులర్ బార్డర్ కావాలంటే వీవింగ్ చేయించి ఇస్తాం. అండ్ సారీ మీద మీ ఫొటోస్ కావాలన్నా కూడా దగ్గరుండి వీవింగ్ చేయించి ఇస్తాం. సో వాట్ ఎవర్ మీకు ఏం కావాలన్నా సరే ఇస్తాం. అండ్ త్వరలో విత్ ఇన్ 1 monthలో డిజైనర్ స్టూడియో కూడా స్టార్ట్ చేస్తున్నాం అక్కడే 2nd floorలో. సో అక్కడ డిజైనర్స్ డ్రెస్సెస్ లెహంగాస్ అన్ని కూడా అందుబాటులో. అమ్మయ్య, మీకు కావాల్సిన డిజైన్ డ్రెస్సెస్ కూడా హ్యాపీ హ్యాపీ. అంటే చక్కగా పెళ్లికి కావాలి అనుకుంటే సారీ కావాలంటే సారీ డిజైన్, రిసెప్షన్ కి కావాలి అంటే డ్రెస్ డిజైన్ చేసుకోవచ్చు, హల్దీకి కావాలంటే అదొక మోడల్. ఇది చాలా బాగుంది, ఇదేదో గుడ్ ఐడియా. మ్యామ్ పొలిటికల్ గా చేశారు అంటే కట్ చేస్తే ఒక బిజినెస్ ఉమెన్గా అంటే ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? థాట్ ముందు అంటే జర్నీ ముందు నుంచి నేను బిజినెస్లోనే ఉన్నాను. బిజినెస్ తర్వాత నేను పాలిటిక్స్లోకి వచ్చాను. ముందు పెట్రోల్ బంక్స్ రన్ చేశాను, ఫాదర్ రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళం. సో బిజినెస్ నుంచి నేను పాలిటిక్స్లోకి వచ్చాను. సో పాలిటిక్స్లోకి వచ్చాక కొంచెం పార్టీ లాస్ అయ్యాక మేము అధికంగా బాగా మమ్మల్ని టీడీపీ అక్కడ అచ్చెన్నాయుడు లోకల్ లీడర్ శ్రీనివాస్ గారిని బాగా ఇబ్బంది పట్టి మా మైండ్స్ అన్ని ఆపేయడం వల్ల మళ్ళీ బిజినెస్లో చూస్ చేసుకొని నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ శారీస్లో నా ప్యాషన్ని శ్రీనివాస్ గారు గుర్తించి నాకు ఎంకరేజ్ చేసి ఈ వక్లా సిల్క్స్ అనే స్టోర్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే పాలిటిక్స్ బేస్ చేస్తూనే మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే నేను ఒకరికి హెల్ప్ చేయాలంటే ముందు నేను ఎర్న్ చేసుకోవాలి.
సో ఈ శారీ స్టోర్ పెట్టింది ఖచ్చితంగా నేను హెల్ప్ చేయడానికే పెట్టుకున్నాను, నా కోసం అని కాదు. మేము వచ్చిన అమౌంట్ని ఎవ్రీ మంత్ కూడా టెక్కలు వెళ్ళి అక్కడ ఉన్న పూర్ పీపుల్కి, పొలిటికల్గా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అందరికీ హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ఏ ప్రాఫిట్ కూడా. మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు చక్కగా సారీస్ ని ప్రజెంట్ చేస్తున్నారు పెళ్లి కూతురు. సో ఈ క్రెడిట్ ఏంటంటే మేము ఎవరికైతే మేము అంటే పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నామో ఇది ప్రతి ఒక్కరికి కూడా చెందుతుంది ఈ పుణ్యం. ఎందుకంటే వాళ్ళు నా స్టోర్కి వచ్చి శారీస్ కొనుక్కోవడం వల్ల నేను ఆ ప్రాఫిట్తోనే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఈ దీంట్లో కస్టమర్కి నాకు ఇద్దరికి 50-50 బ్యాలెన్స్ అవుతుంది ఈ పుణ్యం అనేది. పుణ్యం వాళ్ళ ఖాతాకి కూడా 100%. ఎందుకంటే నేను వాళ్ళు నా దగ్గర కొంటేనే కదా నాకు బెనిఫిట్ వస్తుంది, ఆ బెనిఫిట్ తోనే నేనైతే హెల్ప్ చేస్తున్నాను పీపుల్. సూపర్ మ్యామ్. అంటే ఇప్పుడు పెట్రోల్ బంక్స్ లేవా? లేదు, బంక్ కూడా ఆపాం బిజినెస్ వల్ల. ఇప్పుడు కొద్ది రోజుల్లో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మళ్ళీ అక్కడే అక్కడే ఆ ప్లేస్ లోనే, ఓకే, టెక్కల్లోనే ఉంది, టెక్కల్లోనే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే వైజాగ్ చాలా దగ్గర అంటే యాక్చువల్లీ లేదు, ఇప్పుడు డిసెంబర్లో వైజాగ్ లో కూడా స్టోర్ ఓపెన్ చేస్తున్నాం, ఆల్రెడీ వర్క్ అవుతోంది. మా ఆంధ్ర వాళ్ళు అడుగుతున్నారు వైజాగ్లో స్టోర్ కావాలని, సో వాళ్ళ కోరిక మీద మేము వైజాగ్లో కూడా డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నాం. అమ్మయ్య, మాది వైజాగ్. అవునా? అంటే అంత దగ్గర ఉండి ప్లేస్ని ఇక్కడ హైదరాబాద్ చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? రీజన్ ఉంది, ఎందుకంటే హైదరాబాద్ అనేది బ్రతకడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తుందని నేనైతే బాగా నమ్ముతున్నాను. తెలంగాణలో హైదరాబాద్ వచ్చి చెడిపోయిన వాళ్ళంటూ ఎవరు ఉండరు, అందరూ బాగుపడతారు, అందరూ లైఫ్ బాగా సస్టైన్ చేసుకుంటారు. అది మేము స్ట్రాంగ్గా నమ్మి హైదరాబాద్లో ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాం. సో అదేవిధంగా నిజంగానే అలాగే మాకు సపోర్ట్ వచ్చింది, బ్రాండ్ పికప్ చేసుకున్నాం, ఒక మంచి బ్రాండ్ వచ్చింది. సో ఈ బ్రాండ్తో ఇప్పుడు వైజాగ్ వెళ్తాం. మ్యామ్, దీనికి బ్రాండ్ ఎవరంటే ఏం చెప్తారు? సార్ బ్రాండ్ అయ్యారా, మీరే బ్రాండ్? సారే బ్రాండ్. దువ్వాడ అనేది ఎప్పుడు నేమ్ కాదు, దువ్వాడ ఒక బ్రాండే అంతే. సూపర్. సో సీరియస్లీ అంటే ప్రతి ఒక్క బిజినెస్కి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని కానివ్వచ్చు, లేకపోతే ఆర్టిస్ట్ని బ్రాండ్గా పెట్టుకోవడం కానీ, యాక్ట్రెస్ని పెట్టుకోవడం చేస్తూ ఉంటారు. కానీ మీ దానికి మాత్రం మీదే ఒక బ్రాండ్గా స్టాంపింగ్ చేసేసారు. 100%. సూపర్. అండ్ ఇంకొకటి మ్యామ్, చాలా మాటలు ఏంటంటే ఇంటర్వ్యూస్, చాలా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు, డిజిటల్లో ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటారు. లైక్ ఎన్నో మీమ్స్ కానీ, ఎన్నో ట్రోల్స్ కానీ మీరు చూసే ఉండుంటారు వీడియోస్లో కదా. మీకు ఆ ట్రోల్స్ చూసేటప్పుడు కానీ, మీమ్స్ చూసేటప్పుడు కానీ మీకు ఏమనిపిస్తుంటుంది అంటే ఇన్నర్గా? నేను చెప్పనా, నేను ట్రోల్స్ కానీ ఇవి చూస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా కోసం ఒక ట్రోల్ చేస్తున్నావు అంటే, నా కోసం ఆలోచిస్తూ, నా కోసం టైం స్పెండ్ చేస్తూ, నా మీద చాలా వర్క్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు సాడ్గా ఫీల్ అవ్వాలి? హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను, నేను హ్యాపీగానే తీసుకుంటున్నాను, పాజిటివ్గా తీసుకుంటున్నాను. మేము గ్రూప్స్లో, మా ఫ్రెండ్స్ గ్రూప్స్లో మేము ఉంటే షేర్ చేసుకుంటూ నవ్వుకుంటున్నాం ఆ ట్రాల్స్ చూసి. దాన్ని నేను ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవట్లేదు, ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకూడదని నేనైతే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా. Super. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.